రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఫ్రీ బస్ ఇస్తాం జూన్ 24 నుంచి అని చెప్పారు. అప్పుడు బాండ్ ఇచ్చినప్పుడు జూన్లో అధికారంలోకి వచ్చారు. ఈ పథకం ఎంత అవుతుంది? నెలకి 270 కోట్లు అవుతుంది. ఒక నెలకి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తే 270 కోట్లు అవుతుంది నెలకి. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 3000 కోట్లు. 3000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలం పాటు మహిళలందరికీ ఎగ్గొట్టేశారు. అంటే ఆ పథకం ఇవ్వలా. ఇప్పుడు మన డబ్బుని మనకిస్తామని చెప్పి మన చేత ఓటు లేపించుకుని ఎగ్గొట్టింది ఫ్రీ బస్సులో 3000 కోట్ల రూపాయలు. ఇవాళ సంవత్సరం అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 3000 కోట్లు ఫ్రీ బస్సులోనే ఎగ్గొట్టారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ పత్రం ఇచ్చారు, ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో చెప్పినవే మనం చెప్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన తొలి మంత్ నుంచే జూన్ 24 నుంచి ఇస్తాము అని చెప్పి హామీ పత్రంలో ఇచ్చారు. ఆ లెక్క ప్రకారం 1 ఇయర్ పాటు ఫ్రీ బస్ అనేది ఇవాళ రాష్ట్రంలో ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ప్రజలకి గుండు సున్నా చూపించాడు. అది ఫ్రీ బస్సులో ఓట్లు వేయించుకున్నాడు మహిళా మండలం చేత కూడా. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.